పాలు కాసేస్తే పని అయిపోయిద్ది. ఈ పిల్ల ఎటు వెళ్ళిపోయిందో, పాలు కాసేవాళ్ళు లేరు. వేడి వేడిగా చాయ్ పెట్టుకుని తాగితే ఎంత బాగుంటుందో తెలుసు. తలనొప్పి గిల్లనొప్పి అట్టా ఎగిరిపోతుంది వేడి వేడిగా చాయ్ పెట్టుకుని తాగితే. తలనొప్పి కల్లా వేడి వేడిగా చాయ్ తలనొప్పి తగ్గిపోతుంది. చూడండి పాలు కాస్తున్నాను. అయిపోయినట్టుంది గ్యాస్. చాయ్ పెట్టుకొని తాగుదాము. రండి మీరు కూడా వచ్చేయండి, చాయ్ పెడుతున్నాను, తాగుదాము. తలనొప్పి బాగా అటాక్గా ఉంది, మీరు కూడా వచ్చేయండి, చాయ్ తాగుదాము అందరు కలిసి. ఓకేనా? తలనొప్పి ఉన్నప్పుడు చాయ్ పెట్టుకొని తాగితే బాగా రిలీఫ్ అవుతుంది. అందరూ రండి, చాయ్ పెడుతున్నాను. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, చాయ్ పెడతాను, అందరికీ పోస్తాను. ఓకేనా? వచ్చేయండి, చాయ్ పెట్టుకొని తాగుదాం. అందమైన దానా, చందమామ లాంటి దానా, నీ అంద చందమంతా నే మురిసిపోతిచ్చానా అని మా మామయ్య పాడేవాడు మేము చిన్నపిల్లలప్పుడు. ఆ పాట ఇప్పుడు గుర్తొచ్చింది. ఏమని పాడేవాడు తెలుసా? ఏం చేస్తున్నావు మామయ్య అంటే, సంగీతాలు పాడుతున్నానే అనేవాడు. ఏ సంగీతం పాడుతున్నావు ఒకసారి మాకు వినిపించవా అంటే, పాడతాను వినండి అనేవాడు. అటోకల్ని ఇటోకల్ని ఎక్కించుకొని మా మామయ్య, మా అమ్మాళ్ళ తమ్ముడు పాట పాడుతూ ఉండేవాడు. ఏం పాట తెలుసా? అందమైన దానా, చందమామ లాంటి దానా, నీ అంద చందమంతా నీ మురిచిపోతి జానా అని పాటలు పాడేవాడు. ఆ పాట చూసి మేము అటొకలం ఇటొకలం పారిపోయేవాళ్ళం. పాపం లేడు, చనిపోయాడు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఇప్పుడు గుర్తొచ్చి ఆయన గురించి చెప్తున్నాను. బతికుండగా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. చనిపోయి ఆయన ఉన్నాడు, బతికి మేము ఉన్నాము. గుర్తొచ్చాడు, ఎందుకో గుర్తొచ్చాడు, అది మీతో పంచుకుంటున్నాను, ఏమనుకోవద్దు, సారీ. సరే, ఇంతకీ మన చాయ్ కాగిపోతుంది. చాయ్ చూసుకోకుండా మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. పాలైతే పొంగిపోయినాయి. దీనిలో కొద్దిగా చక్కెర వేసేస్తానా, కొద్దిగా చక్కెర వేసుకున్నాం. మళ్ళీ ఎక్కువైనా తీయగా నేను పోట్లాడతాను, మా ఆయన ఊరుకోడు ఎక్కువ చక్కెర వేసిన. అయితే ఇప్పుడు బ్రూ కాఫీ పొడి వేసుకున్నాం. ఓకేనా? కాఫీ పొడి అంటే బ్రూ అంటేనే తాగుతాం మేము. కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. వేసేస్తాము. మరీ ఎక్కువైనా కూడా మేము ఎక్కువ తాగము, చేదొస్తే బాగుండదు.
ఓకే, చాయ్ కంప్లైంట్. చాయ్ అయిపోయింది, చాయ్ కాచేసాను. చాయ్ అయితే అయిపోయింది. ఓకే, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేనంటే మీ లక్ష్మిని. మీ లక్ష్మిని మధ్య మధ్యలో వస్తూ ఉంటాను, మీరు నాతో మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా? మీతో మాట్లాడడానికి నాకు టైం దొరకట్లేదు, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఓకేనా? మళ్ళా రేపు లైవ్లో మాట్లాడతాను. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేనంటే మీ లక్ష్మిని. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్, సీ యూ.